చేయబట్టి బయటికి తోసేసాడు తప్ప ఇంకేం చేయలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఒకటి అంటే రావు గారు ఒకటి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన అంటే మీ అధినేత దగ్గర సిగ్నల్ రాకుండానే, అష్యూరెన్స్ రాకుండానే నేను టీడీపీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి గారు చెప్పడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు చెల్వన్ సింగ్ ఎక్కడ ఉంటది? అది చెల్లనాట్యం అయిపోయింది. ఇక్కడ అవకాశవాద రాజకీయ నాయకుడు అందరూ తెచ్చిపోయింది. నాయకుడు ఈరోజు కృష్ణారెడ్డి ప్రజాదరణ నాయకుడు. ఆయన ముఖం చూసి కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు తీసుకొని ఎవరు దేకట్లేదు. నువ్వు గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీలో పోయినావు కదా, ఆ పార్టీలో ఒక పదవిని ఇచ్చినా నీకు? మీరు ఒకే చెల్లని కాగితాన్ని మీరు అంటున్నారు. మీ అధినేత దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే ఈయన బయటికి వచ్చి అనౌన్స్ చేశారా? మాకు ఉన్నటువంటి సమాచారం, స్పష్టమైన సమాచారం మాకుంది. అక్కడ మేము క్లారిటీ కూడా తీసుకున్నాము. ఈయన పోయి దండాలు పెట్టి చేయ ఎలా ఉన్నావు కృష్ణ అన్నసరికి అర్థం అయిపోయాయి. ఈయన బయటకు వచ్చి నాకు పిలిచి మాట్లాడుతానని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి బట్టబాజులు ఎంతో మంది వస్తుంటారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు బయట మనం వినే ప్రయత్నం చేద్దాము. చూశాను, బయట చూశాను. పార్టీ బలోపేతం చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు బయట విన్నాము. ఒక్కసారి బయట విన్నాం. తీగల కృష్ణారెడ్డి గారు బయట ప్లీజ్. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి. విన్నారు కదా, అంటే టీడీపీ ఇంకా తెలంగాణలో పునర్వైభవం తీసుకురావాలి అని అంటే అవునన్నా కాదన్నా మా లాంటి వాళ్ళు వస్తేనే సాధ్యం అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్పారు. దాంతో పాటు నేను టీడీపీలో జాయిన్ కాబోతున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు. అధినేత నుండి సపోర్ట్ లేకుండా మీడియా ముఖంగా తీగల కృష్ణారెడ్డి ఆ కమెంట్ చేయడం సాధ్యమా? అధినేత ఆయన మాకు అధినేత, అతనికి అధినేత కాదు. ఆయన మల్లారెడ్డి ఎంబడి వెళ్ళేసి ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళేసి ఆయనతో పాటు బయటకు వచ్చాడు. ఆయనకు అధినేత కాదు. సరే, వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అది చెప్పండి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అయితే ఈయన స్టేట్మెంట్ ఇవ్వరు కదా, దీని గురించి చెప్పండి ఫస్ట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఏం జరుగుతుందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నన్ను పార్టీలో చేరండి, నీకు పగ్గాలు అబ్బాయి చెప్తాను, నీతోనే వీరుడా శురుడా తోపు నువ్వే ఉన్నావు తురుము, కానీ ఇప్పుడు నువ్వు వస్తేనే పార్టీ బలోపేతుంది మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఓకే, చెప్పండి. ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. గతంలోనే పార్టీ బలోపేతం చేస్తా అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాని, ఎన్నికల పక్కగా పెట్టండి, గాల్లో ఎన్నికలు. ఆ పార్టీకి ఇలాంటి విశ్వాసఘాతకుడు అవసరం లేదు. క్లియర్ గా ఆయన చెప్తే ముమ్మాటికి అబద్ధము. ఎవరైనా అష్యూరెన్స్ చేయలేదు, ఎవరన్నీ పార్టీలో రమ్మని చెప్పలేదు. అలాంటి వాడు మా పార్టీకి అవసరం కూడా లేదు. గతంలో మల్లారెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నేను పార్టీని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ఒక స్టేట్మెంట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. ఒక మనిషి అన్నప్పుడు
ఒక మనిషి పరిపక్వత చెందినాక ఒక వయసు వచ్చినప్పుడు ఒక నాలుకకు అనేది ఒక వాల్యూ ఉండాలి. మనం మాట్లాడే వాల్యూ ఏం మాట్లాడుతున్నాం అది కూడా ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏ పూటకి ఏ మాట మాట్లాడతాడు అనేది మీరు అందరూ చూసి రాష్ట్ర ప్రజలు చేశారు. మల్లారెడ్డి లాంటి జోకరు కిషన్ లాంటి జోకర్లు మా పార్టీకి అవసరం లేదు. ఇద్దరు బాబామర్దులు వచ్చి ఇద్దరు పోయి వియంకులు అవుతారు. ఇద్దరు వియంకులు పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయేసి బయటకు వచ్చి బట్టబాసి మాట్లాడుతున్నారు. మొత్తం క్లియర్ గా అవాస్తవం అది. ఎలాంటి సంఘటన జరగలేదు, ఎలాంటి ఆశ్వాసన మా నాయకుడు ఇవ్వలేదు. ఓకే శరత్ గారు, ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు